కథ పాతదే, కథనం మాత్రం కొత్తదా? వైఎస్ బొమ్మ ఎవరిది? అసలు ఆ బొమ్మను వాడాలా వద్దా అనే తాజా కాంగ్రెస్ సమస్యను చూస్తుంటే 16 ఏళ్ల క్రిందటి ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారు. అప్పటి వైస్రాయ్ హోటల్లో తిరుగుబాటు జెండా ఎగరేసిన చంద్రబాబుకు ఎదురైన సమస్య కూడా సరిగ్గా ఇదే. పెద్దాయన బొమ్మ పెట్టుకోవాలా వద్దా? ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటే తన కొత్త తెలుగుదేశానికి క్రెడిబిలిటీ వస్తుంది. కానీ ఆయన్ని కాదని బయటకొచ్చిన తర్వాత ఆయన బొమ్మనెలా పెట్టుకోవాలి? జనం ఒప్పుకుంటారా? క్యాలెండర్ పేజీలు మారాయి. 5 నెలలు గడిచిన తర్వాత ఎన్టీఆర్ మరణించారు. ఇక అడ్డే ఉంది. కటౌట్ల మీద చంద్రబాబు పక్కన ఎన్టీఆర్ ప్రత్యక్షమైపోయారు. అటు లక్ష్మీపార్వతి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ తెలుగుదేశంలోనూ, ఇటు చంద్రబాబు అధ్యక్షతన నడిచిన తెలుగుదేశంలోనూ ఎన్టీఆర్ బొమ్మే కనిపించింది. కొంతకాలానికి హరికృష్ణకు కూడా కోపం వచ్చి ఆయన పెట్టుకున్న అన్న తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్టీఆర్ బొమ్మే దిక్కైపోయింది. ఆ ఇమేజ్ చట్టంలో నుంచి ఇప్పటికీ ఆ పార్టీలు బయటపడలేదు. ఎన్టీఆర్ తో విభేదించి ఆయన్ని కాదని పార్టీ పెట్టిన చంద్రబాబు అండ్ కోలకు ఆయన బొమ్మ పెట్టుకునే నైతిక హక్కు ఉంటుందా? ఎవరిని అడగాలి? ఎన్టీఆర్ బొమ్మలేసుకున్న మిగతా పార్టీలు కాలగమనంలో కలిసిపోయాయి. ఇక్కడ ఒక్క చంద్రబాబు తెలుగుదేశమే మిగిలింది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించకపోతే కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ గొడవలే ఉండేవి కావు. జగన్ బయటకు వెళ్లిపోవడం అనే అంశమే ఉత్పన్నం కాదు. ఇప్పుడు జగన్ ఆయన వారసుడిగా ఆయన పేరే పెట్టుకుని ఏకంగా కొత్త పార్టీనే పుట్టించేశారు. 2 సార్లు అధికారంలోకి కాంగ్రెస్ ను తీసుకొచ్చిన వైఎస్ పేరును మేమే వాడుకోవడానికి పూర్తి పేటెంట్ హక్కుల్ని కలిగి ఉన్నామంటూ ఆ పార్టీ చెప్తోంది. ఇదంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదని కొందరు కాంగ్రెస్ నాయకులు ఫీల్ అయిపోయి ఆయన బొమ్మ తీసేద్దామంటూ తీర్మానించుకున్నారు. అసలు వైఎస్ బొమ్మతోనే గేమ్స్ ఆడొద్దంటున్నారు ఇంకొందరు. వైఎస్ బొమ్మ తీసి పారేస్తే మీ మొఖాల్ని చూసి ఎవరోటేస్తారంటూ ఎద్దేవా చేశారు కూడా. దాంతో కిరణ్ మైండ్ లో మళ్లీ కొత్త ఆలోచనలు. వైఎస్ జగన్ వేరువేరనే మాటల్ని ప్రయోగించడం మొదలు పెట్టారు. అసలు వైఎస్ మావాడే అయితే సిబిఐ తేల్చేదాకా ఆయన మా నాయకుడే అంటూ ఎటూ కాని భాషలో సౌండ్ బైట్స్ ఇచ్చేశారు సీఎం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకులు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా కూడా చనిపోయారు. ఆయన జీవితంలో అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆయన. సో రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడే. జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఏ విధంగా సంపాదించాడు, ఆయన కంపెనీల్లోకి ఏ విధంగా డబ్బు వచ్చింది అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలిసి జరిగిందా తెలియకన్నా జరిగిందా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి కానివ్వండి. మేము రాజశేఖర రెడ్డిని ఒక నాయకునిగా గౌరవిస్తాం, కాంగ్రెస్ నాయకుడిగా గౌరవిస్తాం. ఇంతకీ ఈ 2 పార్టీలు వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడిగితే ఏ పార్టీకి పడతాయి? అసలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ బొమ్మ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తేడా ఏమన్నా ఉంటుందా? వైఎస్ మీద A1 ముద్ర పడాల్సింది. కానీ ఆయన పోయిన తర్వాత ఆ పని చేయలేం కాబట్టి వదిలేశామంటూ ఏకంగా సిబిఐ సంస్థే మాటన్న తర్వాత కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆయన్ని అవినీతిపరుడని ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థే చెప్పబోవడంతో వాళ్లకు పెద్ద చిక్కే వచ్చి పడింది. వైఎస్ ఒక ముఖ్యమంత్రిగా అవినీతిపరుడైతే ఆ మంత్రివర్గంలో పనిచేసినోళ్లంతా ఏమవుతారు? ఇది తర్కం కోసం అడుగుతున్న ప్రశ్న కానే కాదు. సిబిఐ వీళ్లను వదిలేసి ఉండొచ్చు కాక మరి సుప్రీంకోర్టు మాత్రం వదల్లేదుగా. ఏకంగా 60 మంత్రుల్ని సంజాయిషి చెప్పాల్సిందేనంటూ బుట్టలోంచి పాముల్ని తీసింది సుప్రీం. పాపం జాబులు రాసుకునే పనిలో పడిపోయారు ఈ మంత్రులు. సరే, అసలు విషయం వైఎస్ బొమ్మ గురించి కాబట్టి తిరిగి అక్కడికే వద్దాం. ఒకే బొమ్మ పెట్టుకుని వేరువేరు పార్టీలు ఓట్లాడుకోవడం అరుదే కానీ కొత్తేమీ కాదు. అన్నా బొమ్మ పెట్టుకుని తమిళనాట 2 ద్రవిడ పార్టీలు ప్రచారం చేసుకున్న పాత రోజులు ఉండనే ఉన్నాయి. మన దగ్గర అన్న ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరిగిందని ఇందాకే చెప్పుకున్నాం. ఇక్కడ ఇలా ఓట్లాడుకున్న వాళ్లలో ఎవరికి ఓట్లు పడతాయన్నదే మళ్లీ తలెత్తుతున్న ముదురు ప్రశ్న. బొమ్మ పెట్టేసుకున్నంత మాత్రాన జనం ఓట్లేస్తారన్న దాంట్లో 10 మిల్లీగ్రాముల నిజం కూడా లేదు. వైఎస్ బొమ్మను కాంగ్రెస్ వాడుకున్నందుకు ఆ పార్టీకి ఓట్లు పడిపోవు. ఓట్లు పడవు కాబట్టి ఆయన బొమ్మ లేకుండానే ప్రచారం చేసుకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండొచ్చు. ఆయన పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఆయన పోయిన తర్వాత పక్కన పడేశారనే అపవాదును కాంగ్రెస్ నెత్తికెత్తుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఓడదాటేసిన తర్వాత బోడిమల్లయ్య అంటూ ఎకశక్యాలాడిన ఎగ్జాంపుల్స్ గుర్తొచ్చేస్తాయి.
అందుకే కాంగ్రెస్ పెద్దలు ధైర్యం చేయలేకపోతున్నారు. వైఎస్ ఫోటోను సిఎల్పి గోడల మీద నుంచి తీయడానికి 1 నిమిషం సరిపోవచ్చు. కానీ రాబోయే ఎన్నికల్లో అదే పని చేస్తే వచ్చే నష్టాన్ని పూరించుకోవడానికి మాత్రం ఈ కాంగ్రెస్ కు జీవితకాలం సరిపోకపోవచ్చు. అందుకే దానికింత తర్జన భర్జన. అవినీతి అనే సబ్జెక్ట్ ఎన్నికల్లో ఒక ముఖ్యమైన అంశమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆ వ్యవహారాలతోనే ఆయన ఇటు కాంగ్రెస్ ను అటు జగన్ ని దులిపేసుకుంటూ పోతున్నారు. ఆయన్ని ఈ విషయంలో ఓటర్లు అంగీకరిస్తారా లేదా అన్నది వేరే విషయం. కానీ చంద్రబాబుకు తన ఎజెండా విషయంలో మాత్రం ఒక స్పష్టత ఉన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక జగన్ తన ఎజెండాలో అటు రూలింగ్ కాంగ్రెస్ ని ఇటు చంద్రబాబు పాత అవినీతిని ఎండగడుతూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో అవినీతి అనే అంశం పెద్దగా ఉండబోదన్నది జగన్ అభిప్రాయం కావచ్చు. వైఎస్ఆర్ ఇమేజ్ ప్లస్ ఆయన పథకాలే జగన్ పార్టీ ఎజెండా. ఎటొచ్చి అధికార కాంగ్రెస్ కే ఎజెండా లేదు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగనూ లేరు. వైఎస్ పథకాల్ని తుడిచేసి కిరణ్ సర్కార్ ప్రవేశపెట్టిన స్కీముల్ని చూపించి జనాన్ని ఓట్లడగలేరు. తన రూపాయికే కిలో బియ్యం పథకం, 15 లక్షల ఉద్యోగాల వంటివి ఎంతవరకు జనంలోకి వెళ్లాయో సరైన లెక్కల్లేవు. ఒక చిన్న ఉప ఎన్నికలు ఒక జాతీయ పార్టీకి ఎంతటి విపత్తులు తీసుకొచ్చాయో చెప్పడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితే ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడిప్పుడు జరగబోయే 18 ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకోలేకపోతే తమ కథ కంచికేనన్న అభిప్రాయానికి చాలా మంది కాంగ్రెస్ నేతలు వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని ఓట్ల కోసం జోలెపట్టిన లక్ష్మీపార్వతి పార్టీ తెరమరుగున పడినట్లే ఇవాళ వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్ల కోసం వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా తన లార్జ్ సైజును 0 సైజుకు తగ్గించుకోక తప్పని పరిస్థితి. అందుకే అన్నది ఇమేజ్ ముఖ్యమే, కానీ ఇమేజ్ మాత్రం సర్వస్వం కాదు. వైఎస్ బొమ్మ అవసరమే, కానీ వైఎస్ బొమ్మ మాత్రమే పనిచేయదు. పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు పడవు, కానీ పెట్టుకోకపోతే మాత్రం నష్టం. మొత్తం మీద రాజకీయాల్లో ఒక కరిస్మాటిక్ పర్సనాలిటీ తెచ్చిపెట్టే కష్టాలన్నీ ఇన్ని కావు. బీ ఇట్ ఎన్టీఆర్ ఆర్ వైఎస్ఆర్. కాంగ్రెస్ బిట్వీన్ ద డెవిల్ and the deep sea.